మనందరికీ కూడా డైమండ్స్ అంటే చాలా విలువైనవి అని అంటాం, కానీ డైమండ్స్ ఆర్ నథింగ్ బట్ కోల్ దాట్ ఈస్ అండర్ ప్రెషర్. ఒక బొగ్గును కొన్ని వందల కిలోమీటర్ల లోపల భూమి అడుగు భాగంలో ఉంచి అది భయంకరమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆ బొగ్గు కాస్త డైమండ్గా మారుతుంది, చాలా కఠినంగా మారుతుంది, హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ దిస్ ఎర్త్గా మారుతుంది. దాన్ని మనం విలువైనదిగా మనము ధరించడం ప్రారంభిస్తాం. మన జీవితంలో ఉన్న ఒత్తిడులు మనల్ని బలహీనపరచవు, కానీ మనల్ని మరింత బలపరుస్తాయి అన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ రోజున కఠినమైనప్పటికీ కూడా ప్రభువా నీ చిత్తమే జరిగించు అనే ప్రార్థన మనం నేర్చుకోవాలి. నాకు కఠినమైనప్పటికీ కూడా, నాకు అది ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రభువా నీ చిత్తం అయితే నేను వెళ్తానయ్యా. యేసుక్రీస్తు వారు అదే అన్నారు కదా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువను మోయడం ప్రారంభించండి. ఈ రోజున యేసుక్రీస్తుని సిలువ మోయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? ఆయన రాజ్యభారం మోయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? ఆయన సువార్తను ప్రకటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? ఆయన కొరకు బ్రతకడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలో కూడా మనకు ఒక ఉదాహరణ, మనకు ఒక మంచి ఉపమానాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రభువా ఇదిగో ఈ గిన్నె నా నుంచి తొలగించమయ్యా, నేను దాన్ని మోయలేనేమో, ఆ శ్రమను నేను పొందలేనేమో, ఆ రక్తము నేను కాచలేనేమో. ఇదిగో ఇప్పుడు వరకు అందరు నన్ను ఆనర్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను వెంబడించారు, పరిగెత్తారు, నన్ను తాకితే చాలనుకున్నారు, కానీ ఈరోజు రేపటి అందరు నన్ను కొడతారయ్యా, ఈ గిన్నె నా నుంచి తొలగించుము అని అంటూనే ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము నేను నెరవేర్చుము, నేను నీ సిలువను మోస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ కాడిని, ఆ సిలువను మోయటం ప్రారంభించారు.